హాయ్ అండి, అందరికీ అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హోలీ రోజు అండి. 4-5 డేస్ అవుతుందన్నమాట ఈ వీడియో తీసి. మధ్య మధ్యలో కుకింగ్ వీడియోస్ పెడుతున్నా, అందుకని ఈ వీడియో అప్లోడే చేయలేదు. ఇది హోలీ రోజు హోలీ ఆడడానికి వెళ్దామని కొంచెం వర్క్ తొందరగా చేస్తున్నా. ఇక్కడే మా ఇంట్లోనే పైన ఆడుకున్నాం అన్నమాట. ఇది ముందు రోజు నేను పన్నీర్ చేసి పెట్టా కదా, ముందు బ్లాగ్లో చూపించాను పన్నీర్ ఇంట్లో ఎలా చేయాలో. అదే పన్నీర్ బుర్జీ చేస్తున్నా ఈరోజు. ఒక కడాయిలో ఆయిల్ కొంచెం నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ 4-5 ఉల్లిపాయల పేస్ట్ వేసేయాలన్నమాట. సేమ్ పన్నీర్ కర్రీ లాగానే ఉల్లిపాయ పేస్ట్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. అది కొంచెం మరిగిన తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసి టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 7-8 టమాటాలు. టమాటా పేస్ట్ కూడా ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసేసి కొంచెం మూత పెట్టేసేయాలి. పెట్టిన కొంచెం అది వేగిన తర్వాత వాటర్ పోసి ఈ పన్నీరు స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేసేసి కలిపేసి మూత పెట్టేయడమే. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి దించేసేయాలన్నమాట. రైస్ కూడా పెట్టేసి వంపేస్తున్నా. 8 అనేసరికి వంట చేసేసి ఆ రోజు మళ్ళీ పూరికి పిండి కూడా తడిపి పెట్టేశాను. పిల్లలు మేము అందరం కొంచెం ఆడుకున్న తర్వాత వాళ్ళని స్నానం అవి చేపించి నేను కూడా స్నానం చేసుకొని మళ్ళీ వచ్చి పూరి చేసి తినేసి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ మాకు ఇక్కడ ఇంటి దగ్గరే హోలీ అది ఏమంటారో అది చేస్తారన్నమాట. దానికి వెళ్తాం మేము కూడా పూజ చేయడానికి. పూజ చేసి 3 చుట్లు వేసి వాటర్ తీసుకొని పోతారన్నమాట. వాటరు ఇంకా వేరే అని తీసుకొని వెళ్తారనమాట. ఎవరి దగ్గర ఎలా రూల్స్ ఉంటే అలాగా తీసుకుని వెళ్ళి పూజ చేసి 3 చుట్లు వేసి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట ఆ రోజు. ఇది నెక్స్ట్ డే ఇంకా ఏం షూట్ చేయలేదండి. ఆల్రెడీ నేను పప్పు పొల్లలు చాలాసార్లు చూపించాను. మేము ఏ పండగకైనా చాలాసార్లు పప్పు పొల్లలు చేస్తామన్నమాట, భక్షాలు. అందుకనే వీడియో తీయలేదు. ఇక భక్షాలు చేసేసి ఆ రోజు నైవేద్యం అన్నమాట. ఇది నెక్స్ట్ డే
ఇదండి పప్పు, రైస్, భక్షాలు, మళ్ళీ అప్పడాలు, పులుసు. ఇదండి ఆ రోజు. ఇలా గడిచింది. నైవేద్యము సేమ్ అదే నైవేద్యం పెట్టి తింటామన్నమాట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే అన్నమాట ఇది. నెక్స్ట్ డే ఈవినింగ్ టీ పెట్టేసి పక్కన టీ పెట్టేస్తున్నా. అది ఇవన్నీ కిచెన్లో కొన్ని సామాన్లన్నీ కడగడానికి అవి వేసేసాను అన్నమాట. సెల్ఫ్లో కొంచెము ఒకేలాగా చూసి చూసి బోర్ అవుతుంది అన్నమాట నాకు. అటు ఇటు చేస్తూ ఉంటా వాటికి. ఎప్పటికీ కిచెన్లోనే ఉంటాం కదా, ఒకేలాగా చూడబుద్ధి అవ్వదు అన్నమాట నాకైతే. అవి కడిగేసి క్లీన్ చేసిన తర్వాత అవి మారుస్తూ ఉంటా, ఒక ప్లేస్లో నుండి ఇంకో ప్లేస్కి అట్లా. అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఈరోజు మా పిల్లలు స్నాక్స్కి గప్చుప్ తెచ్చుకొని తిన్నారన్నమాట. ఇంట్లో కొన్ని డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవంటే అవి కూడా వేయించాను, తినేశారు. నేను టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇదంతా కొంచెం కిచెన్ అంతా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటా. ఇక్కడ పైన ఆయిల్ క్యాన్స్ అవి పెడుతూ ఉంటా కదా, అది నాకు జిడ్డు అనిపించినప్పుడల్లా పేపర్ తీసేసి వేస్తూ ఉంటా. ఒకటి సెల్ఫ్ కవర్స్ కూడా తీసుకొచ్చాను, అవి కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అన్నమాట. పేపర్స్ అయితే తొందరగా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. అది వాల్ పేపర్ అది ఉంటే కొంచెం పర్లేదు, బాగుంటుంది, చాలా రోజుల వరకైనా బాగుంటుంది అన్నమాట పైన తోడు చేస్తే. ఇదంతా పేపర్స్ అంతా తీసేసి క్లీన్ చేసుకుంటున్నా. అవన్నీ కాలైన అయితే ఎప్పుడు కడగడానికి వేస్తూ ఉంటా అట్లా. నైట్ కూడా జొన్న రొట్టె చేసేసాను. కర్రీ ఉండిందేమనుకున్నా, పాలు కూడా తోడు పెట్టేస్తున్నా. ఇవన్నీ సామాన్లన్నీ సర్దేసిన తర్వాత కిచెన్ గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నా. ఇదండి ఇంత క్లీన్గా ఉందన్నమాట. అవి నేను డిజైన్ చేసుకున్నవన్నీ. అది పొంగడాలు వేసేది ప్యాన్ కూడా నేను కలర్ పెట్టి డిజైన్ వేసా. ఇక్కడ ఒకటి లీవ్స్ది ఇలాగ పెట్టాను అనమాట. ఫ్లవర్స్ అయితే ముందే పెట్టినవి ఉన్నాయి, లీవ్స్ది ఒకటే అతికిచ్చా. ముందుండే ఊడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు అతికిచ్చా. ఇలా నాకు
కిచెన్లో ఇలా చేసుకోవాలనేది ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు నాకు ఇష్టం వచ్చినాయి ఇలా చేస్తూ ఉంటా. ఇటు సైడ్ కూడా అన్నీ సర్దేశాను. కింద బాక్సులన్నీ ఖాళీ పచ్చడివి, మళ్ళీ వడియాలు వేసే బాక్సు, పప్పుల బాక్స్ అన్నీ ఇప్పుడప్పుడు ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ ఉంటే కడిగేసి అలా ఆరబెట్టేసి పైన పెట్టేస్తాను అన్నమాట. మేము ఒకేసారి అన్నీ జొన్నలైనా గోధుమలైనా పప్పులైనా ఊరు నుంచి తెచ్చుకుంటాము, స్టోర్ చేసుకొని సంవత్సరానికి సరిపడా అంతా తెచ్చుకుంటామన్నమాట. అవి జొన్నలు కూడా కొంచెము చెరిగేయాలి. నెక్స్ట్ డే మార్నింగే చెరిగేసాను అన్నమాట. అవి ఎండకి ముందు రోజు ఎండకి పోసాను పైన. ఎండిన తర్వాత మొత్తం చెరిగేసి ఒక డబ్బాలో వేసుకుంటే ఎన్ని రోజులైనా పురుగు పెట్టకుండా బాగుంటాయి అన్నమాట. ఇవి చూడకపోతే పురుగు పట్టిపోతాయి. అట్లా ఒకేసారి తెచ్చుకుంటే అప్పుడప్పుడు చూడాల్సిందే వీటికి. మా పొలంలో పండుతాయి కాబట్టి మేము ఇలాగే చేసుకుంటామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.